మీ పుట్టిన తేదీ ప్రకారం ఏం చేస్తే ధనవంతులు అవుతారో తెలుసా? పుట్టిన ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలనే ఉంటుంది. చాలా మంది చాలా రకాలుగా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎంత కష్టపడినా అందరి చేతుల్లో డబ్బు నిలవదు. సంపాదించిన డబ్బు నిల్వ ఉంటేనే కదా ధనవంతులమయ్యేది. అయితే న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన తేదీ ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల ఖచ్చితంగా ధనవంతులు అవుతారట. మరి ఏ తేదీలో పుట్టినవారు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సంఖ్య 1, 1, 10, 19, 28. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజు సూర్య భగవానుడిని పూజించాలి. అంటే సూర్య నమస్కారం చేసి నీరు అర్పించాలి. ఇలా చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. సంఖ్య 2, 2, 11, 20, 29. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజు వెండి గ్లాస్లో మంచినీరు తాగాలి. ఇలా కనుక వారు రోజూ వెండి గ్లాస్లో మంచినీరు తాగడం వల్ల వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి లక్ష్మి అనుగ్రహం పొందగలరు. సంఖ్య 3, 3, 12, 21, 30. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజు స్నానం చేసే ముందు నీటిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల వారు ఖచ్చితంగా భవిష్యత్తులో ధనవంతులు అవ్వగలరు. సంఖ్య 4, 4, 13, 22, 31. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజు ఆ దుర్గామాతను పూజించాలి. ఆ మాతను పూజించడం వల్ల ఆమె అనుగ్రహంతో ఈ రాశివారు ధనవంతులు అవ్వగలరు. సంఖ్య 5, 5, 14, 23. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజు తమ వద్ద యాలకులు ఉంచుకోవాలి. యాలకులు మన వంటింట్లో సులభంగానే దొరుకుతాయి. వాటిని ఎప్పుడూ వెంటనే ఉంచుకుంటే ఖచ్చితంగా ధనాన్ని ఆకర్షించగలరు. సంఖ్య 6, 6, 15, 24. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజు పర్ఫ్యూమ్ వాడటం అలవాటు చేసుకోవాలి. వారు కనుక ప్రతిరోజు తమ దుస్తులకు పర్ఫ్యూమ్ రాసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆకర్షించి ధనవంతులు కాగలరు. సంఖ్య 7, 7, 16, 25. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతిరోజు చేతికి వెండి లేదంటే బంగారు స్టాప్స్ ఉన్న వాచీని ధరించాలి. వీరు కనుక ఇలా ధరిస్తే వారికి ఖచ్చితంగా ధన ప్రాప్తి ఉంటుంది. సంఖ్య 8, 8, 17, 26. ఈ తేదీల్లో పుట్టినవారు అమెథిస్ట్ అనే రాయిని ధరించాలి. ఈ రాయితో చేసిన ఉంగరం లేదంటే ఇంకా ఏదైనా ఆభరణం ధరించడం వల్ల వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. సంఖ్య 9, 9, 18, 27. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతి మంగళవారం జాస్మిన్ ఆయిల్తో ఇంట్లో దీపం వెలిగించాలి. లేదంటే ఇంట్లో జాస్మిన్ ఫ్రేగ్రెన్స్ అయినా వాడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఈ తేదీల్లో పుట్టిన వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.